ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట రెండో రోజు కొనసాగింది. కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీ వరకు రోడ్డు మార్గంలో వెళ్లి గ్రావిటీ కాల్వ పనులు ప్రత్యక్షంగా చూశారు. 4 చోట్ల నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి పనుల ఆలస్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నారం, సుందిళ్ల వద్ద పనులను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రెండో రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. మంగళవారం మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్ను సందర్శించిన సీఎం పనుల పురోగతి ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులో కాళేశ్వరం ఎంతో కీలకమైందన్న ఆయన నిర్దేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్లోని తీగలగుట్టపల్లి బస చేసిన ఆయన ఇవాళ మరోసారి కన్నెపల్లి పంప్ హౌజ్ను సందర్శిస్తారు. తీగలగుట్టపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్నెపల్లి వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో కన్నెపల్లి అన్నారం వరకు నిర్మిస్తున్న 2.5 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ సహా కాల్వ వెంబడి చేపట్టిన లైనింగ్ పనులను కేసీఆర్ పరిశీలించారు. వాహనంలో వెళ్తూ మధ్యలో 4 చోట్ల ఆగి కాల్వ నిర్మాణ పనులను నిశితంగా గమనించారు. కాల్వకు ఇరువైపులా గుట్టలుగా ఉన్న మట్టిని తొలగించాలని సూచించారు. పనులు మందగించడానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన పనుల్లో జోరు పెంచాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం అన్నారం బ్యారేజీని సందర్శించిన సీఎం అక్కడి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. 90% పైగా సంబంధించి పూర్తయ్యాయని, మరో 10% పనులు త్వరలోనే పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. బ్యారేజీకి సంబంధించి 66 గేట్ల బిగింపు పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బ్యారేజీకి సంబంధించి మిగిలిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సుందిళ్ల బ్యారేజీ వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రికి పనుల పురోగతిని గురించిన అధికారులు వివరించారు. పనుల్లో ఆశించినంత మేరకు పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నా ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే 2 మోటార్లు మినహా అన్ని పంపులు వచ్చాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మార్చి నాటికి 1 నాటికి పనులన్నీ పూర్తి చేసి మోటార్ల ట్రయల్ రన్ చేపట్టాలని సూచించారు. లైనింగ్ పనుల్లో వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. సుందిళ్ల బ్యారేజ్ నుంచి గోలివాడ పంప్ హౌస్కు కేసీఆర్ హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.